హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తీసుకున్నట్లయితే జూలై 14వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, సో అర్థమవుతుంది. అదేవిధంగా టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, సో అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అనేది చూద్దామండి. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఇక ఇదే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుదాం. ప్రాజెక్టులకు మౌలిక వసతులకు అనుమతులు సాధనపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. నీటిపైన ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో విజ్ఞప్తి చేయండి. అన్ని పార్టీల ఎంపీలకు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక మళ్ళీ ఇరాన్ దిగ్బంధం అనమాట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన అనమాట. హర్ముజ్లో 20% టోల్ వసూలు చేస్తామని చెప్పేసి వ్యాఖ్యానం అనమాట. సో ఇక భయపడినట్లే జరుగుతుంది. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట. తాత్కాలికంగా శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ ఇక కత్తులతో దూసుకుంటున్నాయంటూ ఇరాన్ తాము మళ్ళీ దిగ్బంధించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక సమ్మక్క బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనమాట. భరోసా సర్కారు నిర్ణయాల వల్లే కాళేశ్వరం కూలిందంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సొమ్ములు లూటు చేసి ప్రాజెక్టులు వృధా చేశారంటూ దేవాదాయ సందర్భంగా మంత్రులు ఆరోపణల. కాళేశ్వరం పైన కాంగ్రెస్ నేరపూరిత నిర్లక్ష్యం. ఎల్లంపల్లి ఎండితే హైదరాబాద్కు జలగండం, కేటీఆర్ ధ్వజం. దిగువ మానేరు సందర్శన విలేకరులతో అయితే మాట్లాడుతున్నారన్నమాట. షాబాద్ అంతకుడు ఆత్మహత్య, పురుగుల మందు తాగి మరణించిన రాజ్ కుమార్ అన్నమాట. వాళ్ళను ఎలాగైనా హత్య చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేను ఆత్మహత్య చేసుకుంటూ హత్యలకు ముందు సెల్ఫీ వీడియోలో నిందితుడు స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లో గుర్తింపు. ఇక ఇందుకు సంబంధించి అభం శుభము తెలియని కన్న కుమారులు, భార్యలు సహా 6 నిండు ప్రాణాలను బలిగొన్న శాపదాంతకుడు పార్వతి రాజ్ కుమార్ 29 సంవత్సరాలు విగతజీవిగా కనిపించారు. కొత్తూరు మండలం పెంజాల సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. 2 రోజులుగా పోలీసులు సాగిస్తున్నటువంటి వేట ముగిసిందనమాట. మృతదేహాన్ని చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్లో సెల్ఫీ వీడియోను గుర్తించారు. 6గురిని హత్య చేసిన తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అందులో పేర్కొన్నాడని పోలీసులు అయితే తెలిపారన్నమాట. ఫోక్స్ కేసు పెట్టారని అక్కస్తోనే బాలిక ఆమె తల్లి, నానమ్మతో పాటు తనతో గొడవ పడుతున్న కారణంతో కట్టుకున్న భార్య, కన్న తల్లి, బిడ్డల్ని శుక్రవారం రాత్రి దారుణంగా హతమార్చి పరారైన రాజ్ కుమార్ ఉదంతం ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించుకొని ఘటనపైన నివేదిక తెప్పించుకున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు, ఉన్నతాధికారులు దర్యాప్తు తీరుతెన్నులు పర్యవేక్షిస్తున్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో నిందితుని పట్టుకోవాలనే లక్ష్యంతో విశాఖ సిటీ కమిషన్ తరుణ్ జోషి, శంషాబాద్ పోలీస్ స్టేషన్లో చేవెళ్ళ డీసీ యోగేష్ గౌతమ్ షాబాద్ స్టేషన్లో మకాం వేశారు. మారణహోమం తర్వాత పెద్దకారు రాజ్ కుమార్ ఇక పరారైనట్లు గుర్తించారు పోలీసులు హుటాహుటిన. సో మొత్తం మీద సంచలనంగా మారింది. సో ఇక ఉదయం 6 గంటల సమయంలో రైలు కింద పడేందుకు ప్రయత్నించి ఆ చివరి క్షణంలో పట్టాలపై నుంచి పక్కకు దూకినట్లు సిపి కెమెరాలో రికార్డ్ అయిందనమాట. సీసీ కెమెరాలో. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఒక నిమిషానికి 48 జనాలు పుడుతున్నారు, 17 మంది చనిపోతున్నారు. అయినా తగ్గిన జనాభా ఇక పెరుగుదల సంబంధించి ఇక 2021 తర్వాత 2024 అత్యధిక మరణాలు. దేశంలో జనాభా 140 కోట్లు, ఏపీలో 5.34 కోట్లు, తెలంగాణలో 3.83 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 14.50 లక్షల జనాలు, 6.76 లక్షల మరణాలు. ఇక 2024 సిఆర్ఎస్ నివేదికలో వెల్లడైందనమాట. మరో అప్డేట్ ఇచ్చారన్నమాట. విరాళాల గల్లంతు పైన సీరియస్ అనమాట. అయోధ్య రామ మందిర నిర్మాణానికి భక్తుల నుంచి సేకరించిన విరాళాలు గల్లంతు పైన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిందనమాట. బెడ్షీట్లు, దుప్పట్లు చోరీలు అనమాట. రైలు ఏసీ కోచ్లో 4 ఏళ్లగా 104 కోట్ల విలువైనటువంటి బెడ్షీట్లు, టవాళ్ళు, దుప్పట్లు, దిండ్లు ఇక కవర్లు మాయమయ్యాయని చెప్పేసి విద్యార్థులకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. తెలిసి నెల యూనిఫామ్ ఓ కళ, స్కూళ్ళు తెరిచిన రోజు యూనిఫామ్ పుస్తకాలు ఇస్తామన్న ప్రభుత్వం, కార్పొరేట్కు ధీటుగా బ్రాండెడ్ దుస్తులు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం.
సో ఒక్కొక్క విద్యార్థికి 2 జతల యూనిఫామ్ కోసం మొత్తం 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో పూర్తి చేనేత సహకారంతో వస్త్రం అందించే బాధ్యత ఈసారి ప్రైవేటు సంస్థలకు 70%, సహకార సంఘాలకు 30%. ఆలస్యంగా సాగిన టెండర్ల ప్రక్రియ, అడ్వాన్స్ చెల్లింపులో జాప్యం జరిగినట్టు కాంట్రాక్ట్ కంపెనీలు అయితే చెప్తున్నారు. ఎంత వస్త్రం తయారైందా దానిపైన స్పష్టత కరువైందనమాట. సకాలంలో ఇస్తే కుట్టు పని పూర్తయ్యేదంటూ మహిళా సంఘాలు. సో 27 లక్షల మంది విద్యార్థులకు 54 లక్షల యూనిఫామ్ అవసరం అవుతుంది. ఆగస్టు నెలాఖరు వరకు ఆగాల్సిందంటూ అధికారులు. కొత్తగా చేరిన 1,00,000కు పైగా విద్యార్థులు అందని పుస్తకాలు అంటూ ఒక అప్డేట్ ఇచ్చారనమాట. పచ్చి పాలకు సంబంధించి బ్యాక్టీరియా ఆనవాళ్ళు గుర్తించారు. ఇందులో వచ్చేసి హైదరాబాదు పలు ప్రాంతాల్లో ఇళ్లకు సరఫరా అవుతున్న పచ్చి పాలల్లో తీవ్ర అనారోగ్యం కలిగించే కలుషితమైన బ్యాక్టీరియా ఆనవాళ్ళు ఉన్నట్లు ICMR NIN కావచ్చు తాజా అధ్యయనంలో గుర్తించినట్లు వెల్లడించారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వం చేస్తామని చెప్పిందనమాట. అయినప్పటికీ కూడా మనకు పెన్షన్లు ఎక్కడ కూడా ప్రభుత్వం పెంచి ఇవ్వలేదు. సో ఇందులో వచ్చేసి మొత్తం మీద 3 లక్షల పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇటీవల కాలంలో వివరించారు. ఇందుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా వృద్ధులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతులు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు పింఛన్లు అనేది ప్రతి నెల కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. పింఛన్ల పెంపు అనేది ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇక వాయిదాల రూపంలో కొనసాగిస్తుంది. అయినప్పటికీ దాదాపుగా 4,000 రూపాయల పెన్షన్లు అందిస్తున్నారు దివ్యాంగులకు. మిగతా వారికి ప్రభుత్వం 6,000 రూపాయలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది, కానీ ఇప్పుడు 4,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో ఇందులో భాగంగా చాలామంది పెన్షన్లకు సంబంధించి మాకు రావడం లేదని అంటున్నారు. అటువంటి వారు తప్పనిసరిగా ఈ పత్రాలు ఉంటే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, BPL, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం. సో ఇక అదేవిధంగా పల్లెటూరులో ఉన్నట్లయితే ముఖ్యంగా 1,50,000, పట్టణాల్లో అయితే 2 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలన్నమాట. సో పింఛన్ సంబంధించిన ఒక డాక్యుమెంట్, ఒక సర్టిఫికేట్ తీసుకొని అందులో వచ్చేసి జిరాక్స్ పత్రాలు అవన్నీ పూర్తి చేసి సంబంధిత అధికారులకు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక బీడీ కార్మికులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇక ఎయిడ్స్ వ్యాధి బాధితులకు వ్యయ పరిమితి అయితే లేదు. పింఛన్ల ద్వారా డబ్బులు అనేది ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయడానికి DBD పద్ధతిని అయితే ప్రభుత్వం ఎంపిక చేసింది. సో తద్వారా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. కొత్త మార్పులు, కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక మనకు వచ్చే నెల నుంచే మనకు కొత్త పెన్షన్లతో పాటు కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు అనమాట. సో ఒక ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోయినా వచ్చే నెల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పించినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.